శ్రీరామ్ రైడ్ అయితే స్టార్ట్ అయ్యాం. వర్షాకాలం కదా, పొల్లూరు వాటర్ ఫాల్స్ చూద్దామని వెళ్తున్నాం. ఎలా ఉంటుందో, నేను ఎప్పుడు వింటర్ సీజన్లో చూసా పొల్లూరు వాటర్ ఫాల్స్, కానీ ఈసారి వర్షాకాలంలో చూద్దాం ఎలా ఉంటుందో. స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది. రోడ్డు మీద బోర్ కొడుతుందిగా, ఏదో దీనికుంటే వెళ్దాం. మొక్కజొన్న అంటే ఒక మొక్కజొన్న కదా, అది ఉడకబెట్టింది, అది కాల్చింది కాదు, ఉడికిందా, బాగా ఉడికిందా. 20 రూపాయలు తీసుకున్నారు. స్వీట్ కార్న్ లాగే లేదు మరి. ఏదో ఒకటి టైం పాస్ తినుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ ఊరి పేరు వెంకటరెడ్డిపేట. ఇటు మన రైట్ సైడ్ కనపడుతుంది చూసారా, అదే వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ హోలీ నాడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు, చాలా బాగుంటుంది. చాలా మంది అని వస్తారు చూడడానికి. ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్టే ఉంటుంది. మన పొల్లూరు వాటర్ ఫాల్స్ దాకా మొత్తం ఫారెస్టే. ఏడ్రాళ్ళపల్లి, చింతూరు మధ్యలో చిన్న చిన్న విలేజెస్ నేమ్స్ నాకు అక్కడ గుర్తులేవు, అది మొత్తం ఫారెస్టే ఉంటుంది. బాగుంటుంది ఇక్కడ మొత్తం ఫారెస్ట్. వర్షాకాలం వర్షాలు పడ్డాయి కదా, కొంచెం పచ్చగా ఉంది మంచిగా. ఆ కోతులు ఎక్కువ ఉన్నాయి రోడ్డు మీద. అంత మంది వచ్చేటప్పుడు అసలు కోతులు ఉండేవి కాదు, ఆ కోతులు ఎక్కువ. ఈ రోడ్డు ఇంకా వెడల్పు చేయలేదు, మేబీ చెట్టు కొంచెం కొట్టేసి రోడ్డు కూడా వెడల్పు చేస్తారు. నయం పడుతూ చెట్లన్నీ పోతాయి రోడ్ సైడ్, కానీ చెట్లే కొంచెం అందం రోడ్డుకి. అవన్నీ అలా సంపాదితే రోడ్డు మొత్తం బురద ఉంటుందేమో, బాగు చేసేదేమో కానీ బాగు చేయడం ఎక్కువ. ఇప్పుడైతే వర్షం లేదు, వర్షం పడితే మాత్రం ఫుల్ బురద ఉంటారు. నాకు తెలిసి వచ్చేటప్పుడు మనకి వర్షమే వెదర్లుండి దుమ్ము. ఆ లారీ కూడా మమ్మల్ని ఏదైనా టార్చర్ చేస్తాను, దుమ్ము కళ్ళలో మొత్తం దుమ్ము. ఇవ్వండి విలేజ్ నేమ్ తెలియదు, కానీ కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. జనాలు ఉంటాయి అనుకుంటా, ఒక 100 గ్రామాలు ఉంటాయేమో, సరే 100 ఇల్లులు ఉంటాయేమో, తెలియదు కెమెరాలో. కలర్గా మాత్రం అదిరిపోయింది. నాకు ఎప్పటి నుంచో నాకు ఈ వ్యూ ఇష్టం. టర్నింగ్ ఉంటుంది, యాక్చువల్గా టర్నింగ్ ఉంటుంది, కొండలు పడుతూ ఉంటాయి, చాలా బాగుంది. ఏముందన్న నా లొకేషన్ మొత్తం కొండలు, ఫుల్ పారేస్తుంది. వెళ్ళ గ్రామం అంటే చాలా చూడండి అంతా ఎలా ఉన్నాయి. కొంచెం వర్షం లైట్గా పడుతుంది, లైట్గా చుక్కలు పడుతుంది నైట్. మొత్తం రసాలండి ఇవి, రసాలే. వర్షం పడితే మామిడి రైన్ కోట్ వేసి మామిడికి 50 రూపాయలు కుప్ప చెప్పారు, కానీ 10 రూపాయలకి 2 తీసుకున్నాం. వాడొకటి బాగుంది, టేస్ట్ ఉంది. ఇల్లు పెంచదు అడవిలో ఉంటాయి కదా చెట్టు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మామిడికాయ చెట్లు. దాంట్లో కనపడతాయి, మీకు చూపిస్తాం. అక్కడ పెద్ద చెట్లు ఉంటాయి, రెగ్యులర్ వేస్తే చెట్లు అంత ఉండవు, పెద్దలు బాగున్నాయి. చిత్తూరు బీచ్, గోదావరి సిటీ నిండిపోతుందంట ఇప్పుడు. గోదావరి ఇటు నుంచి వెళ్తే అది అంట మాకు. మన బంధువులకి ఇప్పుడే ఫస్ట్ రేపు ఊరు పెద్దదే. నేను చిన్నదనుకున్నా ఎన్నాళ్ళు. ఇక్కడ ఎంకుల హోటల్లో బిర్యానీ బాగుంటుంది. దమ్ బిర్యానీ 200 కనుక. ఎర్రంపేట అంట, అది చింతూరు, ఇది ఎర్రంపేట. సైడ్కి వెళ్ళిపోవడం, సైడ్ మారేది మరి కార్ వస్తుంది. మన పొల్లూరు వాటర్ ఫాల్స్ ఎక్కువ మోతగూడెం గమకరాలి కుక్కలో ఉంది. కుక్క ఫాస్ట్ రోడ్ అటు మొత్తం కొండలు ఉంటుంది. అటు పారేవల్ సైడ్ ఇదేమో స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అది స్ట్రైట్ రోడ్డు వెళ్ళిపోతుంది. ఫాస్ట్ ఫుల్ తిక్కుగా ఉంటుంది. వర్షం లేదు, మా అదృష్టం ఏంటంటే ఇంత వర్షం పడితేమో అనుకున్నాం, వర్షం లేదు, మా అదృష్టం అనుకోవాలి. ఎవరో ట్రాక్టర్ అన్న అంతా లాస్ట్ టైం ట్రిప్ వెళ్ళాం. మన ఇక్కడ నుంచి వైజాగ్ ఉంటుంది చూసారా, అదే మన వైజాగ్ పేరు మంచి వైజాగ్ యువతల పాడేరు దాకా మొత్తం ఫారెస్టే, కొండలు, ఫారెస్ట్
చాలా బాగుంటుంది. ఎందుకంటే అడివాసులో చెట్లు కొట్టేశారు చాలా, ఇంకా తిక్కకుండేదేమో ఆ చెట్లు అన్నీ ఉండేది. కానీ ఇప్పుడే చాలా బాగుంది ఎక్కువగా. నేను నాకు కనపడితే బాగుండేది, నాకు కనపడితే ఇంకా థ్రిల్ ఉంటుంది. అదే స్ట్రైట్ రోడ్, అదే ఒక కేమ్ దాకా స్ట్రైట్ భలే ఉంది కదా. అప్పట్లో ఇక్కడ స్ట్రైట్ బాగా ఫుల్ చల్లగా ఉంది. ఎండగా ఇక్కడ చల్లగా ఉంది. వర్షం కూడా వర్షం పడితే మాత్రం అప్పు పిడుగులు వస్తూ ఉంటాయేమో మన పక్కనే. కానీ చిన్న వాగు చూడండి, మొత్తం కొండలు, మారేడుమల్లి కొండలు అవి. మా తెలిసి మారేడుమల్లిలో ఫుల్గా వాన పడుతూ ఉండొచ్చు ఈ టైంకి. ఈసారి మాత్రం ఆశ్చర్యపోయింది అసలు. గుడిసా కొండలు బాబా. లొకేషన్ చూడండి, ఇక్కడ ఏముంది చూడండి. ఇక్కడ మంచిగా వాగు అనమాట, పెద్ద వాగు. ఇక్కడ చాలా బాగుంటుంది. పవన్ ఇక్కడ చూస్తున్నాడు. ఇంత అందమైన లొకేషన్స్లో ఇది చూడండి. ఈ చెత్త అంటే ఇక్కడ టెంట్స్ వేసుకొని మంచి క్యాంపింగ్ వేసుకొని పడుకుంటారు అనుకుంటా. తాగి తింటే తప్పులేదు, కానీ తీసుకెళ్ళాలి కదా అవన్నీ. చూడండి మొత్తం ప్లాస్టిక్ ఫైన్ పెట్టాలి ప్లాస్టిక్ వేసిన. మేము తీసుకొచ్చాము, కానీ మేము తీసుకెళ్తాం. వీడియోస్లో కాదు, రియల్గా తీసుకెళ్ళిపోతాం. కొల్లూరుకి వెళ్ళాను. వాటర్ ఏరుగున్నాయి, బురదగా ఉంటాయి అనుకున్నా. పురాతనమైన శివాలయం అంట. అటు సైడ్ కిడ్స్ సైలెంట్గా నడుస్తుంది నేచర్. వర్షం పడేలాగే ఉంది చూడండి, మొత్తం మొబ్బులు దానికి అంటే వర్షం పడట్లేదు, ఈసారి పడేలాగే ఉంది. కొల్లూరు వాటర్ ఫాల్స్ ఫారెస్ట్లో ఉంది. చెక్ పోస్ట్ టికెట్ ఎంతో చూద్దాం. ఎంతనే ఉండవు, ఆడ పెట్టే రిస్క్ అన్న బాబు. చాలా దూరం రా, కూతురు చూపేస్తాయి. దూరం ఉంది, బయట పార్కింగ్ చేసి వద్దామేమో అనుకున్నాం. చాలా దూరం ఉంది. ఉంటుందేమో 2 km ఉంటుందేమో. ప్లాస్టిక్ డైరెక్ట్ వాటర్ ఫాల్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాం అండి. బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్. చాలా మంచిగా ప్రయాణం అయింది. వర్షం ఇంకా పర్లేదు, కానీ ఇప్పుడు పడుతుంది. అద్భుతంగా ఉంది. వాటర్ నీట్గా ఉన్నాయి. చూసేసి వెళ్దాం అనుకున్నాం. ఓకే, బాగా తిక్కు ఫారెస్ట్లోకి వచ్చాం. పురాతనమైన శివాలయం అంటారని 2 km దాకా వచ్చాం లోపలికి. బట్ ఇది తప్పలేదు గుడి. అసలు భయం వేస్తుంది మాకు. చూసారా ఎంత తిక్కు ఫారెస్ట్. మొత్తం పై నుంచి దిగాను. పై నుంచి ఎంత నీకు వీడియో తీసిందా? అలా వీడియో శివాలయం అని చెప్తారు. కానీ పురాతనం అంటే మేబీ లోపల విగ్రహం ఏమన్నా పురాతనమేమో, బట్ కన్స్ట్రక్షన్ అనేది కొత్తగా ఉంది. ఓం నమః శివాయ. కానీ ఇంత దూరం వచ్చాం మేము శివుని దర్శనం చేసుకోవడానికి. ఫారెస్ట్ అయితే చూడండి, అస్సలు మామూలుగా లేదు. చూడండి, ఇంకా పైకి కూడా ఉంది.